విష్ణువు నలుగురిగా జన్మించడానికి నిర్ణయం చేసుకున్నాడు. నేను నలుగురిగా వస్తాను, నలుగురు మనుష్యులుగా వస్తాను. ఇప్పుడు నలుగురు మనుష్యులుగా రావాలంటే మనిషి అంటే ఏమవ్వాలి? ఒక పురుషుడు యొక్క వీర్యము కదిలి ఒక స్త్రీ యందు ప్రవేశించి ఈ రేతస్సు వీర్యము కలిసి శుక్రశోణితములు కలిసి ఒక బుడగయ్యి ఒక తల్లి కడుపులో తల కిందకి కాళ్ళు పైకి పెట్టి ఆ చీకటిలో కడుపులో అమ్మ నాభిగొట్టంలోంచి వచ్చిన ఆహారాన్ని నేను స్వీకరిస్తూ 12 నెలలు మలమూత్రముల మధ్యలో పురుగులు కుడుతుండగా పడుకుని అత్యంత హేయమైన తల్లి యోని ద్వారంలోంచి నేను బయటికి పుడితే తప్ప నన్ను మనుష్యుడు అని పిలవరు. మీకోసం, మీ ప్రతిష్ట కోసం, మనుష్యుడింత గొప్పవాడని చెప్పడం కోసం నేనంత కష్టపడి పుట్టుకలేని వాడిని అమ్మ కడుపులో పడుకుని యోనిలోంచి పైకొచ్చి మనుష్యుడనిపించుకొని బతుకుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఇది రామచంద్రమూర్తి ఈ జాతికి చేసిన కృప. మనుష్య జాతి రుణపడిపోయింది రామచంద్రమూర్తి.